విశాఖపట్నంలో సంచలనం రేపుతున్న రాధా గాయత్రి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు చుట్టూ ఎన్నో అనుమానాలు, మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రాధా గాయత్రి తల్లిదండ్రులు నివసించే విశాఖపట్నం సుజాతానగర్ ఇంటి వద్ద స్థానికులతో ప్రైమ్9 మాట్లాడింది. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్న పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దేవి అందిస్తారు. విశాఖపట్నంలో సంచలనం రేపుతున్న రాధా గాయత్రి హత్య కేసు అయితే రోజుకు మలుపు తిరుగుతుంది. ఈ హత్యకు అయితే మా అల్లుడు శ్రీచరణే కారణం అంటూ కూడా రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం రాధా గాయత్రి ఇల్లు ఎక్కడైతే సుజాత నగర్ ఉందో అక్కడ ఉన్నాము. పైన పెద్దపల్లి విజువల్స్ లో చూపిస్తున్నట్టు అపార్ట్మెంట్ లో అయితే వాళ్ళు 4th floor లో నివసిస్తున్నారు. ప్రస్తుతం అయితే విజయనగరంలో ఉన్నారని కూడా తెలుస్తుంది. ఇల్లు అయితే ఎవరు లేరు, మన ఇల్లు కనుక్కోవడం కూడా జరిగింది. ఈ కేసు చుట్టూ ఎన్నో అనుమానాలు, మరెన్నో కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఏం జరిగింది, రాధా గాయత్రికి అసలు న్యాయం జరిగిందా లేదా అని మనం వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకునే ప్రయత్నం చేసాం. ప్రైమ్9 న్యూస్ ద్వారా కూడా వారి తల్లిదండ్రులను అయితే మనం కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళ తల్లికి ఆరోగ్యం బాగాలేదు. చాలా అంటే తన కూతుర్ని కోల్పోవడం వల్ల ఎంతో డిప్రెషన్కి లోనయ్యారు. ఆరోగ్యం కూడా సహకరించట్లేదని అయితే మనకు తెలియజేయడం జరిగింది. మనమైతే విజయనగరంలోని మామిడిపల్లి వాళ్ళ విలేజ్కి వెళ్ళి కూడా మాట్లాడించడం జరుగుతుంది త్వరలో. అయితే ప్రస్తుతం అయితే మనం సుజాత నగర్ లో ఉన్నాము. రాధా గాయత్రిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఆ తల్లిదండ్రులు. 7 నెలల క్రితం అయితే పెళ్లి చేసాము, అల్లుడు ఇలా చేయటం వల్ల ఎంతో బాధపడుతున్నారు. అసలు మేము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకొని ఎంతో కట్నం ఇచ్చి మేము పెళ్లి చేసాము. కనీసం 7 నెలలు తను ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. ఇలాంటి మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల నా కూతుర్ని కోల్పోయామంటూ కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రోజు పల్లా శ్రీనివాసరావు ఎవరైతే ఉన్నారో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మా కూతురికి న్యాయం చేయాలంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. పల్లా శ్రీనివాసరావు గారు కూడా తెలిపారు. అనిత ఎవరైతే హోంమంత్రి ఉన్నారో ఆమెకు తెలియజేసి డీజీపీతో కూడా మాట్లాడి వెంటనే ముస్సూరిలో వాళ్ళని ఎలక్ట్ చేసి కేసుని తగిన పరిష్కారం అయితే చూపిస్తామని కూడా తెలుపుతున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సుజాత నగర్లో ఉన్నాము. ఇక్కడికి వచ్చి వాళ్ళు 7 నెలలు మాత్రమే అవుతున్న కారణంగా కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రజలకు కూడా వాళ్ళు ఎవరు తెలియనట్టు అని చెప్తున్నారు. ఒక పక్కనున్న వాళ్ళు మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. విజువల్స్ లో చూపిస్తున్న రాధా గాయత్రి గారి తల్లిదండ్రులు నివసిస్తున్న అపార్ట్మెంట్ అదే. ఈ పక్కనే మనకు ఒక కిరాణా షాప్ ఉంది. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది, వాళ్ళు ఏమైనా పరిచయం ఉందా, అమ్మాయి ఎలాంటిది అనే విషయాన్ని మనం పక్కనున్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, మీ పేరు? సత్యవతి. అసలు తెలుసా రాధా గాయత్రి, మీరు ఎప్పుడైనా చూసారా? రాధా గాయత్రి అంటే ఒక్కసారి చూసాను, నేను కారులో చూసాను. ఆ పాపని వాళ్ళ అమ్మ వాళ్ళు మట్టుకు రోజు చూస్తాను. ఎలాంటి వాళ్ళమ్మా? మంచోడు. ఎవరితో మాటలు ఎక్కువ ఆడరు, సైలెంట్ గా ఉంటారు, మంచోడు. ఇప్పుడు అమ్మాయి హత్య జరిగింది అని తెలిసి అసలు ఎలా, అంటే మీ పక్కనే ఇలా ఇంత జరిగింది ఘోరం అని తెలిసి ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఫీల్ అవుతాం, అందరిది కష్టమే కదా, కష్టం అంటే అందరిది కష్టం. అయ్యో అనుకున్నాం, ఒక్కగానొక్క కూతురు ఎవరికి ఇలా జరగకూడదు అనేసి అనుకున్నాం. ఇప్పుడు అలాంటి వాడికి ఎలాంటి శిక్ష చేయాలమ్మా చెప్పండి? వాళ్ళైతే తల్లిదండ్రులు వాళ్ళ శ్రీచరణ్ వాళ్ళ అల్లుడి మీదే వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు, అతనే చంపేశాడు, చంపుకుంటాడు. మరి వాళ్ళ అత్తగారు అదే మాట అంటున్నారు, అతనే చంపాడు అనేసి. అలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేస్తారు? జైలు పంపిస్తారు. ఎలాంటి శిక్ష వేస్తారు? ఇంకెప్పుడు కూడా ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఉండకూడదు అని అనుకుంటున్నారు. వేరే అమ్మాయిని చేసుకుని ఇదే పరిస్థితి తీసుకొస్తారు. ఎవరు ఆ అబ్బాయి గురించి, ఆ అబ్బాయి వల్ల ఎవరు ఇబ్బందులు పడకూడదు, ఇంకొకరు ఇబ్బంది పడకూడదు. అబ్బాయి ఏం చేశాడంటే ధైర్యంగా వచ్చి అమ్మాయి మద్యం సేవిస్తుంది, ఇలా తప్పుడు ఆరోపణలన్నీ చేశారు. అసలు వాళ్ళ క్యారెక్టర్ మీకు అలా అనిపించిందా? అలా అనిపించలేదు. వాళ్ళు గ్రామర్స్ అసలు అలాగే ఏమి అనిపించలేదు. వాళ్ళు పద్ధతిగా ఉండేవారు. ఈ 7 నెలల్లో మేము చూసాం పద్ధతిగా ఉంటున్నారు. తల్లిదండ్రులు పద్ధతిగా ఉన్నారంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు కదండి. అమ్మాయికి పెళ్లి ఎప్పుడైందా? ఇక్కడికి వచ్చాక అయిందా? ఇక్కడికి వచ్చాక అయింది. ఇక్కడికి వచ్చాక అయింది కానీ మాకు తెలియదు, కొత్త కదా వాళ్ళు ఫ్లాట్ లో అనుకుంటే నేను విన్నాను. ఇక్కడికి వచ్చాక అయింది. ఎవరికి ఇలాంటి అసలు జరగకూడదు చదివి అసలు తెలిసి మీరు చాలా బాధపడ్డాం. మేము బాధపడ్డాం. చూసారు కదా, ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే మా పక్కనే ఇలా జరిగింది అంటే అలాంటి వాడికి తగిన శిక్ష వేయాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. మీ పేరు? మా పేరు పద్మ. పద్మ. తెలుసా రాధా గాయత్రి? చూడలేదు. వాళ్ళ అమ్మ నాన్న తెలుసా? అసలు వాళ్ళు ఎవరు తెలియదు. నేను ఎప్పుడు బయటకు వచ్చేదాన్ని కాదు. ఇలాంటి విషయం జరిగింది మీ వీధిలోనే మా వీధిలోనే, కానీ మంచివాళ్ళు, చాలా మంచివాళ్ళు, చాలా మంచి. ఇలాంటిది జరగటం అసలు ఎలా? చాలా ఘోరం అండి బాబు, చాలా మంచివాళ్ళు. అలా జరగకూడదు. అతన్ని మటుకు జైల్లోనే పెట్టండి. ఇంకా ఈ తల్లిదండ్రులకి అలా రాకూడదండి. అవును.
చాలా చూసారు కదా, చుట్టుపక్కల వాళ్ళైతే చెప్తున్నారు రాధా గాయత్రి తల్లిదండ్రులు అయితే ఒక 7 నెలల క్రితం పెళ్లి ముందే వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి జరిగింది. ఇలా మేము టీవీలో వార్తలు చూసి తెలుసుకొని మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాము. ఇలాంటి కష్టం ఏ తల్లిదండ్రులకు కూడా రాకూడదని అయితే స్థానికులు, అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. వాళ్ళ తండ్రి అయితే ఇప్పుడు ప్రస్తుతం డెహ్రాడూన్ లో ఉన్నారు. ఆ కేసు కోసం అక్కడే ఆయన ఉంటున్నట్టు కూడా తెలిసింది. ఇక్కడ ఈ రోజు అయితే పల్లా శ్రీనివాస్ గారిని వాళ్ళ మదర్ కూడా వెళ్ళి కలిసి మాకు న్యాయం చేయాలంటూ కూడా వినతిపత్రం అందించడం జరిగింది. పల్లా శ్రీనివాస్ కూడా చెప్పారు, హోమ్ మినిస్టర్తో మాట్లాడి డీజీపీతో మాట్లాడి కేసు దర్యాప్తును వేగవంతం చేస్తామని కూడా చెప్పారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి అల్లుడు కూడా ఎవరికి రాకూడదు. నా ఒక్క కూతుర్ని ఈ విధంగా ఒక విగత జీవిగా నేను చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు. నా తల్లి అనారోగ్యానికి గురయ్యారు, ఎంతో బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సూర్యతో దేవి, ప్రైమ్ 9 న్యూస్, వైజాగ్ నుంచి.